ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం నీకు లేకున్నా, సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు, నీలో దేవుడు ఉన్నట్టే. మనం విల్లును చూసి పారిపోయే శత్రువుతో ఎందుకు యుద్ధం చేయాలి? ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారమూ లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి లేడు. వీటన్నింటినీ చిరునవ్వుతో జయిస్తేనే జీవితం. అనుభవం మీ ఉత్తమ గురువు. జీవితం ఉన్నంత వరకు నేర్చుకుంటూ ఉండాలి. భూమి మీద ప్రతి మనిషికి కూడా పొగరు అనేది ఉండాలి. ఆ పొగరు అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలి, కానీ ముంచేసే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. నింద నిజమైతే తప్పక దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా కాదు. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే. చీపురే కదా అని చిన్న చూపు చూశారో, ఇంటితో పాటు ఇంట్లో ఉన్న సంపదను కూడా ఊడ్చేస్తుంది. ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యాలు అయ్యేది, అద్భుతాలు జరిగేది. భార్యని భర్త అర్థం చేసుకోవాలంటే భర్తకి పసిపిల్లల మనస్తత్వం ఉండాలి. భర్తని భార్య అర్థం చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి. మన గాయాలు కాలంతో మానవు, వాటిని భరిస్తూనే ఎలా బ్రతకాలనేది కాలం నేర్పుతుంది. నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు మాట వరసకు పలకరించే వారి కంటే ఒంటరిగా ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నిజమైన నేస్తం. ప్రశాంతమైన మనస్సు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మరవకూడదు. సీతాదేవిని కోల్పోయినా కూడా శ్రీరాముడు ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని. ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే దగ్గరకు ఎవరూ రారు. నటించడం రాని ప్రేమలో ఉండేవి రెండే రెండు: కోపం, గొడవలు. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారు మనసు సంతోషంతో నిండిపోతుంది. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు. ఈ సమాజంలో మనిషి సృష్టించిన మనీకి ఉన్న వాల్యూ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. ప్రక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. సముద్రమంత సమస్య ఉందని దిగులు పడకు. ఆకాశమంత అవకాశం కూడా ఉందని గుర్తించు. ఏ ఆట ఆడి అయినా విజయం సాధించవచ్చు, కానీ అహంకారంతో ఆడితే మాత్రం ఎప్పటికీ విజయాన్ని పొందలేవు. బంధాల తోటలో వేప చెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది. తీయగా పండే చెట్ల మధ్య చేదుగా కనిపించి నిరాదరణ చేసినా నిజానికి అవసరమైనప్పుడు దివ్యౌషధంగా పనిచేసేది అదే. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరచి నేటితో తలచి శ్రమించు, నీ ఆశయాన్ని సాధించుకో. ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనస్సులో నువ్వు స్థానాన్ని పొందగలవు. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం. పేదవారిని హీనంగా చూడకు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారవచ్చు. మీ మాట చెల్లని సందర్భాలలో మౌనంగా ఉండటం ఉత్తమం. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. గుర్తుంచుకో.